కెనడాలో చదువుకుంటున్న వాళ్ళు, చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భారతీయులు, తెలుగు వాళ్ళు కూడా. మొన్న జరిగినటువంటిది ఆషామాషి అంశం కాదు. ఒక ప్రయోగం చేసి చూశారు వాళ్ళు. ఇప్పటిదాకా భారత జాతీయ పతాకం తగలబడితే మనకెందుకులే అనుకున్నాం, భారత జాతీయ పతాకం ధ్వంసం చేస్తుంటే మనకెందుకులే అనుకున్నాం, లేదా అంతకైతే కనుక నిరసనలో పాల్గొన్నాం. ఆ టైంలో వాళ్ళు దాడులు చేస్తున్నా అదేదో ప్రచారం కోసం అనుకున్నాం. చివరికి గుళ్ళ మీద దాడులు చేస్తే చూసి చూడనట్టు పోయాం. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరి గుళ్ళల్లో భక్తులుగా దండం పెట్టుకుంటున్న వాళ్ళని కొట్టే స్టేజ్కి వచ్చింది. కానీ అక్కడ ప్రభుత్వం కొట్టే వాళ్ళకి అండగా నిలబడుతుంది, కొట్టించుకునే వాళ్ళని పట్టించుకోవట్లేదు. పైగా ఉద్యమాలు చేస్తున్నారని కేసులు పెట్టడమో, ఇబ్బంది పెట్టడమో, ఎవరైతే భారతీయతకు అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని చేస్తున్నారు. ఇదే పరిణామం కొనసాగితే అందరూ ఒక్కటై గనక భారతీయులందరూ తిరగబడకపోతే ఖలిస్తానీని కంట్రోల్ చేయడానికి, ఇవాళ ఖలిస్తానీల సంఖ్య 30% ఉంది టోటల్గా, మిగతా అన్ని వర్గాలకు సంబంధించిన భారతీయుల సంఖ్య 70% ఉంది అక్కడ. అదే కనుక ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే వాళ్ళు 50కి వచ్చారంటే అసలు ఇక భారతదేశానికి సంబంధించిన వాళ్ళ లోపలికి రావద్దని డిపోర్ట్ చేయమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు, జాగ్రత్త పడాల్సి ఉంది.